ధైర్యం ఉంటే మా ఆయన కాలరే పట్టుకుంటావా? చూస్తుండవా అమ్మి, నువ్విచ్చిన చనువు వల్ల వాడు నా కొడుకు మీదే రౌడీజం చూపిస్తా ఉన్నాడు. నా గుర్తింపు నా నుంచి లాక్కోవాలని చూస్తావరా? ఆపండి ఆపండి ఆపండి. నన్ను ఎవరు మాయ చేసి ఇక్కడికి తీసుకురాలేదు. నేనే వచ్చా నా అంతటా నేనే నా ఇష్టపూర్వకంగా ఇక్కడికి వచ్చాను. నా సుహాసిని ఆత్మ శాంతించాలనొచ్చా. నేను చేసిన పాపాలు కడుక్కోవడానికి వచ్చాను. ఇప్పటికి కూడా నేను ఈ పని చేయకపోతే పశ్చాత్తాపంతో చచ్చిపోతానని వచ్చాను. సుహాసిని, నేను తాళి కట్టిన నా భార్య. సుహాసిని, నేను ప్రేమించాను. పెళ్లి చేసుకున్నాను. నన్ను నమ్మి నా చెయ్యి పట్టుకున్న పాపానికి ఆ అమాయకురాల్ని చీకట్లోనే వదిలేశా. అవమానాలు పడేలా చేశా. నేను కట్టిన తాళి, నేను పంచిన ప్రేమ తన మెడకి ఉరితాడయ్యి తనని బతకనివ్వదని తెలిసిన తనని వదిలేశారు. కుటుంబం కోసం త్యాగం చేశాను అనుకున్నాను, కానీ ఒక నమ్మకాన్ని మోసం చేస్తున్నానని, కానీ ఒక జీవితాన్ని నాశనం చేస్తున్నానని అనుకోలేదు. అందరికంటే ఈ నిజం నిన్నే ఎక్కువ కష్టపెడుతుందని నాకు తెలుసు. కానీ ఈ ఒక్కసారికి నన్ను క్షమించు ప్లీజ్. నీకు చాలా తోళ్ళు చెప్పుండాను బా. 25 ఏళ్ల ముందు ఏం జరిగిందో, నువ్వేం చేసుండావో నాకు తెలియదు, కానీ నీ జీవితంలో ఒక్కతే భార్య ఉండాలి, ఒక్కడే కొడుకుండాలా. కాదని నీ గతాన్ని మా జీవితంలోకి తీసుకొస్తే నేను ప్రాణాలతో ఉండనని తెలిసి కూడా ఈ పొద్దు నువ్వు ఈ పని చేసుండావంటే దాని అర్థమేంటి? నేను నా కొడుకు నీ జీవితంలో ఇంకా అవసరం లేదనే కదా. మాకంటే నీకు వాళ్ళే ఎక్కువైపోయి ఉన్నారు కదా. నీకు మేము అవసరం లేనప్పుడు నాకు ఈ బ్రతికేందుకు. కానీ పిన్ని, ఆ అవసరం అత్యవసరం కాదు, సాక్ష్యం ఉండదా? అది కేదార్ విషయం. నువ్వు సుహాసిని గారి కొడుకు అని నిరూపించే సాక్ష్యం ఏమైనా ఉంటే దాన్ని తీసుకొచ్చి అప్పుడు మా నాన్న నీ నాన్న అని పిలువు. అప్పటిదాకా
నువ్వు పరాయి వాడివే అనాథమే ఎవరి పాపిష్టి కళ్ళు మన మీద పడ్డాయో ఏంటో, ఒకటి తర్వాత ఒకటి సమస్యలు వస్తూనే ఉన్నాయి. అవును నిషి, పంతులు గారితో మాట్లాడి మనకు అంటుకున్న దరిద్రం పోయే పూజ ఏమైనా ఉందేమో అడుగుదాం. రండి మావయ్య, రండి వదినా. కేదార్, రండి అత్తయ్య. యువరాజ్, ఛాన్సే లేదు, చూసేసినట్టున్నారు. అయ్యో దొరికేసానే. హాయ్ సిస్టర్. హాయ్ బామ్మర్ది. మీరేంటి ఇక్కడ? మమ్మల్ని చూస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేసినట్లేదు బావా. షాక్ అయ్యావా? షాక్ కాదులే కానీ సర్ప్రైజ్ అయ్యా. అంటే ఊరికి ఇంత దూరం వచ్చాక కూడా మీరు ఇలా తగులుతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేం కూడా మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదన్నయ్య. బేబీ, ఎవరు వీళ్ళు? నాకు తెలిసిన వాళ్ళు. తిను చిత్ర అని నా ఫ్రెండ్, కాలేజ్ ఫ్రెండ్. కొత్త కారు కొంది, పూజ చేపించడానికి వచ్చాం. అయినా మీరెప్పుడు వచ్చారు? మీరు మొదలు పెట్టారు కదన్నయ్య, అప్పుడే వచ్చాం. అదే పూజ అప్పుడు వచ్చాము అంటున్నాము. ఆహా,